హైదరాబాద్ నార్సింగ్ ఔటర్ రింగ్ రోడ్ లో రెడీ మిక్సర్ వాహనం ఢీకొట్టడంతో ఆర్మీ జవాను చనిపోయాడు. జవాన్ను ఢీకొట్టిన వాహనం డ్రైవర్ ఆగలేదు. గజ్బౌలి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వైపు వాహనం వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే ఆ టైంలో అటుగా వెళ్తున్న వాహనదారుడు రక్తపు మడుగులో వ్యక్తి పడి ఉండడాన్ని పట్టించుకోలేదు. చివరికి పోలీసులు కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తును చేపట్టారు. గోల్కొండ ఆర్టిలరీ సెంటర్లో జవాన్ కులాన్ ఓఆర్ఆర్ వైపు ఎందుకు వచ్చాడు అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రైట్, రెడీ మిక్సర్ వాహనం ఢీకొట్టడంతో ఆర్మీ జవాన్ చనిపోయాడు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవి మనకి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవి, అంటే జవాను మృతి చెందడంపై పోలీసులు ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు? ముఖ్యంగా ఓఆర్ఆర్ లో పడినటువంటి వ్యక్తి ముందుగా అన్నోన్ పర్సన్ గా గుర్తించారు, కానీ ఆ తర్వాత మృతుడి దగ్గర ఉన్నటువంటి వివరాలు సేకరిస్తే తను ఆర్మీ జవాన్ గా తెలుస్తోంది. గోల్కొండలోని ఆర్టిలరీ సెంటర్ లో పనిచేసేటటువంటి వ్యక్తిగా తెలుస్తోంది. తను ఉత్తరప్రదేశ్ కు చెందిన కునాల్గా కూడా పోలీసులు గుర్తించారు. మరి ఆర్మీ విధుల్లో ఉన్నటువంటి వ్యక్తి ఔటర్ రింగ్ రోడ్ వైపు ఎందుకు వచ్చాడు, లేకపోతే అటువైపుగా ఉన్నటువంటి ఏదైనా వెహికల్లో దిగి తను రోడ్డు దాటేటటువంటి క్రమంలో ఈ యాక్సిడెంట్ జరిగిందా అనే దానిపైన కూడా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఘటనా స్థలంలో ఒక సీసీ ఫుటేజ్ కూడా లభ్యమైంది. దాని ఆధారంగా కూడా పోలీసులు వివరాలు సేకరిస్తే ఒక రెడీమిక్స్ వెహికల్ తనను ఢీకొట్టినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆ రెడీమిక్స్ వెహికల్ ను కూడా ఐడెంటిఫై చేశారు. ఆ డ్రైవర్ ను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఎప్పుడైతే ఆ కునాల్ను రెడీమిక్సర్ వెహికల్ ఢీకొట్టిందో వెనక ఉన్నటువంటి వాహనదారుడు కూడా దాన్ని ఆపాడు. ఆ వాహనదారు నుంచి కూడా వివరాలు సేకరించారు. ఎలా ప్రమాదం జరిగిందనే దానిపైన ఘటనా స్థలానికి ఆర్మీ అధికారులు కూడా కొంతమంది చేరుకున్నారు. వాళ్ళ నుంచి కూడా నార్సింగ్ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. తను ఈ రోజు డ్యూటీలో ఉన్నాడా, లేకపోతే డ్యూటీలో ఉన్నటువంటి వ్యక్తిని ఆర్మీ పనుల్లో భాగంగానే ఏదైనా ఔటర్ రింగ్ రోడ్ వైపు పంపించారా, లేకపోతే తను ఒక బ్యాంకు కోసం పంపించామని కూడా తెలుస్తుంది. మరి ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఏ బ్యాంకుకు తను వెళ్ళాలనుకున్నాడా, లేకపోతే ఏదైనా వేరే ప్రాంతానికి వెళ్ళాలనుకున్నాడా, లేకపోతే తను రోడ్ ఎందుకు క్రాస్ చేయాల్సి వచ్చింది అనే దానిపైన ఆర్మీ అధికారుల నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నారు. ముందుగా ఇప్పటివరకు అయితే ఒక హిట్ అండ్ రన్ గా అయితే ముందు తెలుస్తోంది. హిట్ అండ్ రన్ జరిగినటువంటి క్రమంలో కూడా మనం స్పాట్ లో చూసాం. రక్తపు మడుగుల్లో కునాలు పడిపోయి ఉన్నా కూడా అటువైపుగా వెళ్తున్నటువంటి వెహికల్స్ కూడా కనీసం ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. అటు పక్క నుంచే వెహికల్స్ చాలా స్పీడ్ గా వెళ్తున్నాయి. రక్తపు మడుగులోనే కునాలు పడి ఉన్నాడు, కానీ అసలు అతను బతికి ఉన్నాడా లేకపోతే చనిపోయాడా? ఒకవేళ బతికి ఉంటే అంబులెన్స్ కైనా కాల్ చేద్దాం, లేకపోతే చనిపోయి ఉంటే పోలీసులకైనా డయల్ 100 కైనా కాల్ చేద్దామని ఏ ఒక్క వాహనదారుడు కూడా ఆపకుండా వెళ్ళిపోవడాన్ని కూడా మనం చూస్తాం. ఇదొక అమానవీయ ఘటనగా కూడా తెలుస్తుంది. మరోవైపు మరి కునాల్ గోల్కొండ పరిధిలో ఉన్నటువంటి ఆర్టిలరీ సెంటర్లో పనిచేస్తూ ఉంటే తను అక్కడ ఉండే ఆర్మీ ట్రైనర్స్ కూడా, ఆర్మీ సైనికులకు కూడా తను ఫిజికల్ ట్రైనింగ్ వైపు లేకపోతే అథ్లెటిక్స్ పైన ట్రైనింగ్ ఇస్తుంటాడు అని తెలుస్తుంది. అలాంటి వ్యక్తి ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ వైపుకి ఎందుకు రావాల్సి వచ్చిందనే దానిపైన కూడా వివరాలు సేకరిస్తున్నారు. రక్ష ఇప్పటివరకే మృతుడు ఉత్తరప్రదేశ్కు చెందినటువంటి కునాల్గా మాత్రం, అదేవిధంగా ఆర్టిలరీ సెంటర్లో పనిచేసే ఆర్మీ జవాన్గా మాత్రమే పోలీసులు గుర్తించారు. కానీ తను ఔటర్ రింగ్ రోడ్ వైపుకు ఎందుకు వచ్చాడు అనే దానిపైన మాత్రం ఆర్మీ అధికారులు చెప్పిన తర్వాతనే వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. మరి సీసీ ఫుటేజ్ ఆధారంగా మాత్రం రెడీ మిక్సర్ వెహికల్ ఢీకొట్టడాన్ని అయితే ఐడెంటిఫై చేసిన పోలీసులు ఇప్పటికే రెడీ మిక్సర్ వెహికల్ ను స్వాధీనం చేసుకున్నారు. రెడీ మిక్సర్ వెహికల్ నడుపుతున్నటువంటి డ్రైవర్ ను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అక్షయ.